సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వై నాట్ ఏ మ్యూజియం ఇన్ హైదరాబాద్? ఫిలిం నగర్లో ఎందుకు మ్యూజియం పెట్టకూడదు? వందల కోట్లు వేల కోట్లు ధారపోస్తున్నారు కదా ప్రభుత్వాలు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనం 18% ట్యాక్సెస్ కడతా ఉన్నాం కదా, వేల కోట్ల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ టీడీఎస్లు ఇస్తున్నాం కదా. ఒక మ్యూజియం పెట్టి ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక బిఎన్ రెడ్డి, ఓ సావిత్రి, కైకాల సత్యనారాయణ పోయిండు, కాంతారావు పోయిండు, జమునమ్మ పోయింది. వాళ్ళ ఇంట్లో వేల కొద్ది మెమెంటోలు ఉంటే ఆ పిల్లగాళ్ళని తీసి ఏం చేయాలో పారిపోతలేదు వాళ్ళకు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సురేష్ అన్న ఈ మెమెంటోలు పట్టుకపోండి. ఏం చేస్తాం? మేమేం చేస్తాం? దాసరి గారి ఇంటికి పోతే ఇంటికి వంగని నిలువెత్తు మెమెంటోలు కొన్ని వందలు కనబడతా ఉంటాయి. ఆ మహానుభావుడు, ఆ చరిత్ర శాశ్వతంగా ఉండాలి. దాసరి పేరు మీద ఒక పాఠ్యాంశం కూడా లేదు యూనివర్సిటీలలో. ఎవరెవరియో పాఠ్యాంశాలు ఉంటాయి, తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, ఉస్మానియా. కనీసం ఒక లెసన్ అవసరం లేదా? 150 సినిమాలు తీసి ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి పేరు మీద అవసరం లేదా? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఆ స్థాయికి ఆలోచించడం లేదు మనం. ఎంతసేపు స్మగ్లర్లను మనం ఎంకరేజ్ చేసుకుంటూ, విపరీతమైన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్న వ్యవస్థలో ఇవాళ మనం ఉన్నాం. దిస్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఎవ్రీబడి. నేను దయచేసి ఈ వేదిక ద్వారా ఒక రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాను. ఈ వేదికను నేను ఉపయోగించుకుంటున్నాను. మైక్ మనది, స్టేజ్ మనది. ఇచ్చిన వాడు మా పెద్దన్న సత్తన్న, రామసత్యనారాయణ గారు. దాసరి గారి పేరు మీద స్మారక అవార్డులు ఏర్పాటు చేయాలి. ఆయన పేరు మీద యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశం సింగిల్ పేజ్ అయినా పర్వాలేదు ఉండాలి అని నేను కోరుతున్నాను. ఈ వేదిక మీద ఒక గొప్ప వ్యక్తి, తన జీవితాన్నే కళలకు అంకితం చేసిన వ్యక్తి వంశీ రామరాజు గారు ఇవాళ ఆ పురస్కారం అందుకోవడం. ఆయన కొన్ని వేల పురస్కారాలు ఇచ్చాడు. ఇంటర్నేషనల్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజెర్సీ, ఎక్కడ పోయినా వంశీ అనే పేరుంటుంది. ప్రపంచ స్థాయి వ్యక్తి వంశీ రామరాజు గారు. కనీసం ఒక 6,000 మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లైఫ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి వంశీ రామరాజు గారు. ఆయన ఇవాళ ఈ పురస్కారం అందుకోవడం, ఆయన చేతుల ద్వారా ఎంతోమంది పురస్కారాలు అందుకున్నారు. నేను కూడా మా ఆది పరాశక్తికి వంశీ బర్కిలీ అవార్డు, అది పేపర్లో చూస్తేనే ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డు అంతా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఆ అవార్డు మొదటిసారి అన్నగారు రవీంద్ర భారతిలో ఇచ్చారు. ఆ రోజు సుబ్బరామరెడ్డి గారు వాళ్ళంతా లిజెండ్స్ ఉన్నారు, గ్రేట్ పర్సనాలిటీ. అదేవిధంగా జై హింద్ అన్న ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుంటాడు, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుంటాడు. ఎప్పుడు స్మైలీ ఫేస్, పెదాల మీద చిరునవ్వాలు. పైడి జయరాజ్ కరీంనగర్లో బుట్టి మొట్టమొదటి ఇక్కడ మనకు సరైన, అప్పుడు నిజాం ప్రభుత్వం ఉండేది కాబట్టి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సరైన వేదిక లేదని చెప్పి ఆయన బాంబే వెళ్ళాడు. వెళ్ళి ఎన్నో విజయాలు సంపాదించాడు. ఫస్ట్ ఇండియాలో మొదటి హీరో పైడి జయరాజ్. ఆ జయరాజ్ గారి పేరు మీద ఆయన వర్కౌట్ చేస్తున్నాడు, మేము చేస్తున్నాం. కానీ ఆయన చేస్తున్న సేవ గొప్పది. దాన్ని గుర్తించి ఇవాళ ఈ పురస్కారం ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, ఇప్పుడు పోలీసు వారి హెచ్చరిక అనే పిక్చర్తో మన ముందుకు వస్తున్నాడు బాబ్జీ. వీ హ్యావ్ టు ఎంకరేజ్. మనుషులు ప్రతిరోజు ఈ ఇండస్ట్రీలో జీనా యహా మర్నా యహా, ఇస్కే సివా జానా కహా. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరుగుతున్నాం. ఇక్కడ ఏమైతో తెలియదు. గుడిసెళ్ళల్లో అన్ని చాలామంది లైఫ్లన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఘోరాతి ఘోరంగా గ్లామర్ కనబడతా ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో గ్లామర్. దాని వెనుక ఎన్నో కథలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో కహానీలు ఉంటాయి, ఎన్నో నవల్స్ ఉంటాయి. మేము రోజు కథలు రాస్తూ ఉంటాం. కన్నీళ్ళ యొక్క భాషను మేము అవపోసన పడతాం. మనసు యొక్క మమతల్ని,
మనసు యొక్క స్పందనల్ని పట్టి రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా గురించి రాసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సింది రామ సత్యనారాయణ లాంటి నిర్మాతలు మాత్రమే. ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయనను 2003 నుంచి చూస్తూ ఉన్నా. ఎప్పుడు యంగ్ అండ్ డైనమిక్ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, సార్ మీరు 5 గంటలకు రావాలి, ఇవాళ 5 సార్లు ఫోన్ చేశాను. ఓ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాం వెనుక ఎంత తపన ఆర్తి ఉంటుంది. ఇవాళ మీరు ఇంతమంది వచ్చారు. ఇవాళ ఒక్కొక్క వ్యక్తి 1,00,000 మందితో మీరు సమానం. ఒక మహానుభావుడి యొక్క ఆయనకి ఒక నివాళి ఇవ్వడానికి మీరు వచ్చారు. యు ఆర్ బిజీ విత్ సో మెనీ యువర్ ఓన్ అప్లికేషన్స్, బట్ యు హ్యావ్ అటెండెడ్. ఆయన ఎంత ఉన్నా కూడా దాసరి గారితో 50 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తూ, ఆయన అక్కడ నాటకాలు వేస్తున్నప్పటి నుంచి చూస్తూ, ఆయనని మర్చిపోకుండా ఉండడానికి తాను డబ్బులు ఖర్చు పెడుతూ కార్యక్రమాలు చేస్తూ, మన కళ్ళల్లో ఆనందాన్ని, మన పెదాల మీద చిరునవ్వుని, మన గుండెల్లో విశ్వాసాన్ని చూస్తూ తను సంతోషపడుతున్న వ్యక్తి రామ సత్యనారాయణ. ఆయనకు ఒకసారి గట్టిగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే అవార్డులు పురస్కారాలే. ఇందాక చెప్పారు శరత్ ఒక డైనమిక్. ఇవాళ చిన్న అవార్డు తీసుకుంటారు. నేను చిన్నప్పుడు మా గోల్డ్ జిల్లా ఆసిఫాబాద్లో ఒక పెన్సిల్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్తో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ నంది అవార్డ్స్ 13 నంది అవార్డ్స్ తీసుకున్న డైరెక్టర్ని నేను. అట్లాగే ఇవాళ ఈ వేదిక మీద తీసుకున్న ఈ అవార్డ్స్ న్యూ ఇన్స్పిరేషన్, న్యూ జనరేషన్, కళ్ళల్లో వెలుగు, ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు, గుండెల్లో ఆత్మవిశ్వాసం, కమిట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే విజయం, అక్కడే మనం ఒక విజయ శిఖరం మీద మనం ఎదుగుతాం. మీ అందరితోటి అవునో కాదో, అవసరమో లేదో నాకు తెలియదు కాదు. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ వారంలోనే నేను భారతదేశంలో హైయెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం 1000 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కంప్లీట్ చేసిన డైరెక్టర్ నాగబాల సురేష్ కుమార్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ టుడే. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇవాళ ఈ వేదిక మీద రావడం. ఆ మహానుభావుడికి ఏమిచ్చి ఎప్పటికీ ఏడుపు వస్తుంది. బిడ్డ అని పక్క కూర్చోబెట్టి. సినిమా రచయితల సంఘంలో నేను 4 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కథా హక్కుల వేదిక మీద ఉన్నప్పుడు అన్ని రకాల సినిమాలు అవి కత్తి అవి ఇవి మాకు వివాదాలు వస్తుంటాయి. అప్పుడు పరిష్కారం ఆయన చైర్మన్ కథా హక్కుల వేదిక. అక్కడ పోయి మేము చెప్తుంటే ఇట్లా ఉంది, దీంట్లో ఇది ఉంది, ఇది ఉంది. ఆయన విత్ ఇన్ మినిట్స్ ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఇండస్ట్రీ. దొరకరు ఇలాంటి వాళ్ళు దొరకరిగా. వాళ్లను తెలుగు జాతి ఒక ఘంటసాల, ఒక ఎన్టీఆర్, ఒక నాగేశ్వరరావు, ఒక దాసరి గారు, వీళ్లను ఊరికే మనం జయంతులు వర్ధంతులు చేసి కాదు, వాళ్ళు ఉండాలి, ఎప్పటికీ మన వెంట ఉండాలి. మాకు నిత్య స్ఫూర్తి. వాళ్ళు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆయన ఎంతమందికి జీవితం ఇచ్చిండు, ఎన్ని ఒక ఇండస్ట్రీ లాగా కొన్ని 100 మంది డైరెక్టర్లను తయారు చేసిండు ఆయన. డైరెక్టర్ల దగ్గర చాలామంది ఇవాళ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్ పేరు. కానీ ఈయన దగ్గర చాలామంది పెద్ద డైరెక్టర్, ముత్యాల సుబ్బయ్య గారు, కోడి రామకృష్ణ గారు, వాళ్ళు కూడా 100 సినిమాలు తీశారు. అలాంటి వాళ్ళని తయారు చేసిన గొప్ప వ్యక్తి. ఉదయం పత్రిక, శివరంజని పత్రిక మినిస్టర్, బోలా మనిషి, ఏం తెలియదు ఆయనకి, రాజకీయం తెలియదు, కుళ్ళు తెలియదు, ఓపెన్ మైండ్ ఉంటాడు. ఆ ఓపెన్ మైండ్కి దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు నాగబాల సురేష్ గారు స్పీచ్ ఎంత అందంగా ఎంత గొప్పగా చెప్పారంటే అందరి గురించి చాలా బాగా కవర్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక వైజాగ్ నుంచి మా కోసం విచ్చేసిన మా సోదరి శాషమామ గారికి దృశ్యాలతో సత్కరించవలసిందిగా వంశీ రామరాజు గారిని అలాగే జయహింద్ గౌడ్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. దాసరి నారాయణరావు గారికి శేషమామ గారికి ఉన్న అనుబంధాన్ని
ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తారు. ఏ ఫంక్షన్ అయినా సక్సెస్ అవ్వాలంటే మనం అవార్డు తీసుకున్న ముగ్గురుకు తప్ప మిగతా వాళ్ళందరూ మనం మాట్లాడితే ఏమవుద్దంటే జనం కూర్చుంటారు. మరి ఎవరికి టైం లేదు. ఒక పావుగంట ఇంట్లో కూర్చుంటాకే ఇబ్బంది పడుతున్నారు, సెల్ ఫోన్ మా చూస్తున్నారు. కాబట్టి నేను 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి రెడీ చేశా. కేవలం ఏ స్వాదం లేదు. మా జయహిత్ గౌడ్ గారికి మాట ఇచ్చాను, మా వంశీరాజు గారికి మాట ఇచ్చాను. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేయాలని ఉద్దేశం ఈవేళ ఇక్కడ పెట్టడం జరిగింది. మా అక్కని మాట్లాడుతూ కోరుతున్నాను. కళామ తల్లి ముద్దుబిడ్డలందరికీ వంశీ రామరాజు గారు తప్ప అందరూ నాకన్నా చిన్నవాళ్లే. శుభాశిస్సులు. రాజుగారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ముందుగా నా సంతోషాన్ని, కానీ వర్ధంతి జయంతినిగా కాదు, నా సంతోషాన్ని వ్యక్తం చేద్దాం అనుకుంటున్నాను నా తమ్ముడికి. నాది ఇవాళ అనుకోని ప్రోగ్రాము. ఇక్కడికి వచ్చాక ఎంత ఆనందంగా ఉందంటే, మరి మీ అందరికీ ఆయనతో ఉన్న అనుభవాలు చెప్పుకున్నారు. తూర్పు పడమర సినిమా శ్రీవిద్య ఆమె నాకు తీసుకొచ్చి కలిపి తూర్పు పడమర సినిమాని నాకు లయన్స్ క్లబ్కి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు. అలాగే దాసరి పద్మ గారికి నాకు మంచి పరిచయం. మరి పెద్ద ఆయనతో లెక్కలు చెప్పాలంటే చాలా కష్టం. విశాఖపట్నంలో నేను రాజకీయంగా అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను సెన్సార్ బోర్డు మెంబర్ చేశాను, టీవీకి అడ్వైజర్ చేశాను, ఆల్ ఇండియా రేడియోకి అడ్వైజర్ చేశాను, కృతి కళాకారుల సభకి నేను జమునమ్మ ప్రెసిడెంట్గా చేసాం. అంటే నాకు కళాకారులతోటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. నేను విజయనగరం అమ్మాయిని, సంపత్ కుమార్ గారి శిష్యురాలిని. ఇవన్నీ ఇలా ఉంటుండగా చెన్నారెడ్డి గారికి ఎక్కువ దాసరి గారు వస్తూ ఉండేవారు. అక్కడ ఆ టైంలో నేను మంచి ఫామ్లో ఉన్నాను, స్పీడ్గా ఉన్నాను. ఏమా అనేవారు. నాకు చాలా సంతోషంగా ఉండేది. ప్రతి ఒక్కరిని పలకరించి మాట్లాడుతూ వెళ్ళటం అనేది ఆ స్థాయి మనిషికి అంత ఏ రకంగా నేను సమాధానం చెప్పుకోగలను తెలియట్లేదు. అలాగే మీరందరూ ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, ఇక్కడున్న సమాజం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక పెద్ద వ్యక్తి, ఆ అమ్మకి చివరి దశలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. గోరింటాకు సినిమా నేను ఇవాళ రావడానికి అదే కారణం. తమ్ముడిని నేను అదే అడిగాను. నాన్న, గోరింటాకు సినిమా వైజాగ్లో తీస్తున్నప్పుడు పాలకొల్లు నుంచి మా వాళ్ళతో ఫోన్ చేయించాడు. చేయించి ఆ అమ్మాయి వైజాగ్లో ఉంది కదా, ఏమైనా చేయిస్తారో చేయించండి అని. నాకు అనుకోని అదృష్టం. సావిత్రమ్మకి, శోభన్ బాబు గారికి, మన పెద్ద ఆయనకి సన్మానం, మొత్తం టీం అందరికీ సన్మానం చేస్తూ ఆ అమ్మకి చీర పసుపు ఏదో పెట్టుకునే అర్హత, అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఎందుకంటే చంద్రునికో నూలిపోగు. ఆ అమ్మకి ఇచ్చేంత పెద్దవాళ్ళమే ఎవరం కాదు, కానీ ఆ టైంలో ఆయన అర్థం చేసుకుని మీరు సహాయపడతారేమో నన్నమ్మ అని చెప్పారు ఆయన. అప్పుడు నా వయసు చాలా తక్కువ, కానీ ఆయన మాటలు ఎవరికైనా సరే సున్నితంగా ఉంటాయి. వీటన్నింటికన్నా ముఖ్యమైనది నేను చెప్తాను. మేము వయస్సులందరినీ కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ఇది ఏ డైరెక్టర్ చెయ్యలేరు. ఎలాగంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు తెలుస్తుంది. ఒక నాటిక ఉంది మా కమ్యూనిటీది. ఆ నాటికని ఎవరో ఒక డైరెక్టర్ గారు సినిమా తీశారు. థ్యాంక్ యూ. తీసినప్పుడు ఎవరో వచ్చి శేషమాంబ మీ సినిమా తీశారు, ఎలాగా ఏంటి అన్నారు. ఇప్పటికీ సమాజంలో వ్యక్తిత్వం ఉన్నా వ్యక్తిగతంగా మాకు అంత స్థాయి లేదు. ధనవంతులం కావచ్చు, గుణవంతులం కావచ్చు, మళ్ళీ వాళ్ళ మేము ఏదో అవుతాం. మా ముందు జనరేషన్స్కి ఏదో ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలని పెద్ద ఆయన అడిగాను వచ్చి. ఏమా ఎందురా అన్నారు. సార్, సినిమా మాత్రం ఏం చేస్తారో మాకు తెలియదండి అంటే, ఎవరమ్మా తీసిన వాళ్ళు ప్రొడ్యూసరు? వెంటనే వాళ్ళని పిలిపించి ఎవరండి చేస్తారు, ఎవరండి చేయగలరు అసలు? వీళ్ళు మొత్తం సినిమా తయారైపోయిన సినిమాని కల్పించారు. అంతేకాకుండా, ఒరే అబ్బాయి నీకేమో నా వల్ల నష్టం కలిగింది, మేము వయస్సులవే కదా, మా వయస్సుల వల్ల నువ్వు నష్టం కలిగించుకున్నావు, అతను మాతో పెరిగిన మనిషి అని నువ్వు అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు, నీకు నేను ఫ్రీగా సినిమా చేస్తానని చేశారు ఆయన. అంటే మేమంతా రుణపడి ఉన్నట్లే కదండి. మా ముందు తరాల సినిమా చూస్తే ఎంత బాధపడేవారండి. అంచేత నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం ఆ రెండు విషయాలే.
తమ్ముడేమో అక్క నువ్వు ఉంటావా అంటే అరే నా అదృష్టం రా అన్నాను. నాకు ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇస్తున్నావు రా అన్నారు. వంశీ రామరాజు గారికి నన్ను బాగా తెలుసు, చాలా మీ ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేసాం. అంటే ఎక్కువ టైం నేను తీసుకున్నా నాకు ఇచ్చిన అదృష్టాన్ని చెప్పాలి, నాకే కాదు మా కులానంతటికీ కూడా ఇచ్చారు. ఇవాళ తమ్ముడు ఈ ఫంక్షన్ చేస్తుంటే వాడు కూడా మావాడే కనుక రుణం తెచ్చుకుంటున్నాడేమో అనిపించింది నాకు. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క, మీరు కష్టపడిన దూరం నుంచి వచ్చినందుకు. ఇక మా అసోసియేషన్ ఈసీ మెంబరు, ఎప్పుడు మాలో తల్లో నాలుగులో ఉండే వ్యక్తి మా మాణిక్ గన్నయ్య ఒకే ఒక నిమిషం మాట్లాడతాడు. వేదిక మీద ఉన్న పెద్దలు రేలంగి నరసింహారావు గారు, అలాగే 40 ఏళ్ల నుంచి నాకు పరిచయం వంశీ రామరాజు గారు. ఆయన 55 ఏళ్ల నుంచి వంశీ బర్కలీ అవార్డు తీస్తున్నారు. ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో దాసనారాయణరావు గారు, నాగేశ్వరరావు గారు, సుబ్బిరామిరెడ్డి గారు అప్పుడు అవార్డులు ఇస్తున్నారు. ఆ రోజు పరిచయం ఈ రోజు వరకు అలాగే కొనసాగుతున్నది. ఎంతోమందికి అవార్డులు ఇచ్చి ఆయన ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సురేష్ అన్న తన సినిమాల ద్వారా, తన టీవీ సీరియల్ ద్వారా నన్ను ఆర్టిస్ట్గా మంచిగా నిలబెట్టారు. ఆయనతో కుమరం భీం సినిమా చేశాను. మరియు రేలంగి నరసింహారావు గారు మరియు మన బాబ్జీ గారు నాకు క్యారెక్టర్ ఇవ్వడానికి బాకీ ఉన్నారు. అవి మీరు నాకు క్యారెక్టర్లు ఇస్తేనే మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మీకు ఒకటి మూడు వచ్చేస్తుందని చెప్తున్నాను. రేలంగి నరసింహారావు అన్నగారికి, వంశీ రామరాజు గారికి, సురేష్ గారికి, బాబ్జీ గారికి చాలా మంచోడు, గొప్పవాడు, కల్మషం లేని వ్యక్తి. మనం దాసరి గారిని ఎలా అనుకుంటామో ఈయన దాసరి నంబర్ 2. నన్ను విజేత సినిమాకు ఎక్కడో ఉన్నామని పిలిపించి నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి తారక రత్న కాంబినేషన్లో ఫైట్స్, డైలాగులు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఫ్యూచర్లో నన్ను గుర్తుపెట్టుకుని ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మన రామ్ సత్యనారాయణ అన్నకు నన్ను పిలిచినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు కాబట్టి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి చెప్పగలుగుతున్నాను. అవార్డు ఇచ్చినందుకు కాదండి, ఇలాంటి సభలో నన్ను కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు. నన్ను విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా జయహో రామన్నజ చిత్రానికి డాక్టర్ లయన్ సాయి వెంకట గారు జన్మనిస్తే, దర్శకుడిగా నాకు మళ్ళీ పునర్జన్మనిస్తున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మనఃపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గురుగారి గురించి చెప్పేంత వయసు నాకు లేదు, అనుభవం నాకు లేదు. బట్ నేను తెలుసుకున్న 4 విషయాలు. దర్శకులందరూ ఒక కులం, ఆ కులానికి తండ్రి ఆయన. అక్కడ వరకు నేను అర్థం చేసుకున్నానండి. దర్శకులందరికీ ఆయన తండ్రి. ఆయన అలా విగ్రహంలో కనపడుతున్నా కూడా ఒక సింహం మీ డైరెక్టర్లు అందరికీ కూడా రే నేను నీ వెనకాల ఉన్నాను రా అన్నట్టే ఉంది. కానీ ఆయన వాళ్ళు మన మధ్య లేరు అన్న పాయింట్ అయితే నా మనసుకు లేదు. నా తర్వాత తరాలకు కూడా ఇదే భావంతో ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్మారక అవార్డు గ్రహీత, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా బాబ్జీ. నన్ను ప్రొడ్యూసర్ అవడానికి ఇన్స్పిరేట్ చేసిన వ్యక్తి. ఇవాళ ఇలా నుంచి మాడుతానంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మా బాబ్జీ. మా బాబ్జీని స్పందించేసిన కోరుతున్నాం. పోలీసు వాళ్ళకి హెచ్చరిక ఇస్తాడు ఆయన, మరి మాకేం హెచ్చరిక ఇస్తాడో తెలియదు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మిత్రులకు ముందుగా నమస్కారాలు. నేను నువ్వు సినిమాల్లో పనికిరావు పో అని చెప్పి పంపిన తర్వాత కూడా నా పైన కక్ష పెంచుకోకుండా, కోపం పెంచుకోకుండా, నన్ను చంపాలని ట్రై చేయకుండా ఇంత ప్రేమగా, నిజంగా అంత జరిగిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో నాకున్న అత్యంత ప్రియమైన మిత్రుడు, సోదరుడు ఈయన ఒక్కరే. ఆ ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఎందుకు చెప్తాను. ఏవి తల్లి ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహము లేవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహము లేవి తల్లి. కాళిదాస మహాకవీంద్రుని కవనవాహిని లోకరంజిన, కాళిదాస మహాకవీంద్రుని కవనవాహిని లోకరంజిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు, ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు. ఏవి తల్లి ఏవి తల్లి. ఇది మహాకవి శ్రీశ్రీ గారు రాసిన పాట.
సందర్భం లేకుండా సందర్భ శుద్ధి లేకుండా పాడారనుకుంటారేమో, కానీ కరెక్ట్ ఉంది. నేను నా పాటలో ఉద్ఘాటించిన ఉజ్జయిని నా దృష్టిలో సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని ఆ రోజు మహాకవి శ్రేష్ఠి గారు రాసింది నేను పాడుకుంటున్నానంటే, ఈరోజు తెలుగు సినిమా చావు బతుకుల్లో ఉంది, వల్లకాడులో తిరుగుతుంది. తెలుగు సినిమాను బతికించుకోవాల్సింది, ముఖ్యంగా చిన్న సినిమా, మిడిల్ క్లాస్ సినిమాలను బతికించుకోవాల్సిన ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఆ ఉద్యమం గురించి, ఆ రాహ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సినిమా పరిశ్రమ బతకడం కోసం, ముఖ్యంగా చిన్న సినిమా బతకడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా వ్యక్తి దాసరి నారాయణరావు గారి పేరు మీద జరుగుతున్న ఈ సభలో ఆయన గురించి పొగడడం, ఆయన గురించి గొప్పగా చెప్పడం, ఆయన పేరిట అవార్డు తీసుకోవడమే కాకుండా ఒక గొప్ప నిర్ణయాన్ని, సంకల్పాన్ని ఈ సభలో తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాసరి నారాయణరావు గారి అభిమానులు, సినిమా అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు ఈరోజు దాసరి నారాయణరావు తలుచుకుంటారు. దాసరి నారాయణరావు తలుచుకోవడం, ఆయన పేరు సభలు జరపడం, సీడ్లు అవార్డు తీసుకోవడమే కాదు, ఆయన ఏ లక్ష్యంతో అయితే పోరాడాడో, ఏ లక్ష్యంతో తన జీవితాన్ని అర్పణ చేశాడో ఆ బాటలు నడవడం కోసం ఈ సభ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని, చావు బతుకుల్లో ఉండి ఏమవుతుందో, సినిమా తీస్తే ఏమవుతుందో, సినిమా తీస్తే ఎవరు కొంటరు రావట్లేదు, సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు, థియేటర్లు దొరకట్లేదు, ఇటువంటి పరిస్థితుల్లో సినిమా ఎడిపోతుందో ఏమైపోతుందో తెలియని ఒక బాధలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఒక వ్యక్తిగా ఈ సభ అటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ ఉద్యమాన్ని చేపడితే బాగుంటుంది. తెలుగు సినిమాను బతికించడం కోసం అందరూ సినిమా పరిశ్రమలో ఉన్న మేము కానీ, సినిమా అభిమానులు కానీ, సినిమా ప్రేక్షకులు కానీ, యావత్ తెలుగు సినిమా ప్రజానికం కానీ తెలుగు సినిమాను బతికించుకోవాలని, దానికోసం ఈ సభలో దాసరి నారాయణరావు గారి పేరు మీద అటువంటి ఉద్యమానికి ఒక శ్రీకారం చుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబ్జీ గారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈవేళ ఈ కార్యక్రమంలో దాసరి గారి పేరు మీద 2 ప్రభుత్వాలు కూడా అవార్డు ప్రకటించాలనే విషయం మా నాగవల్ సురేష్ గారు చేసిన దాన్ని మనం హైలైట్ చేసి, రేపు నుంచి మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి, నిర్మాత మండలి నుంచి కూడా మేము రెండు గవర్నమెంట్కి లెటర్ పెట్టి ఖచ్చితంగా దాసరి గారికి అవార్డు ఇవ్వాలి అనే దాన్ని మనం నిర్ణయించుకున్నాం. దాన్ని బాబ్జీ గారు చెప్పినందుకు మళ్ళీ దాన్ని థ్యాంక్ యూ సార్ బాబ్జీ గారు. ఇక ఈరోజు సూపర్ స్టార్ అవార్డు తీసుకున్న, దాసరి సూపర్ స్టార్ అవార్డు తీసుకున్న మా వంశీ రామరాజు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అలా గంభీరమైన ఉపన్యాసాలు వింటున్నాం మనం. దాసరి గారు అంత గంభీరంగా ఉండేవారు, అందుకని అంత గంభీరంగా ఉన్నాయి ఉపన్యాసాలు. చాలా మంచి ఉపన్యాసాల్లో మంచి సలహాలు కూడా వచ్చినాయి. నాగబాల మంచి సలహా చేశాడు. రామసత్యనారాయణ గారు చాలా గట్టిగుడని మనందరికీ తెలుసు. దాసరి నారాయణరావు గారు ఉన్న రోజుల్లో నేను, రేలంగి నరసింహరావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారేమో పక్కన తెలియదు, రామసత్యనారాయణ గారి విషయం తీసుకొచ్చాం ఆయన దగ్గర. రామసత్యనారాయణ గారికి ఒక సన్మానం చేద్దామండి. దాసరి నారాయణ గారు అడిగాను, సన్మానాల మనిషిని, సన్మానాలతో పైకి వచ్చిన వాడిని, అవార్డ్స్తో. నా విజిటింగ్ కార్డు ఏంటంటే సన్మానాలు. దాంతో 1972 నుంచి సోన్ బాబు గారి ఫ్యాన్ నేను. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆయన ఇనాగ్రేట్ చేశాడు 72లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నా నేను. అంటే దాసరి గారు అన్నారు, 100 సినిమాలు చేయని ఆయన్ని నిర్మాతగా అప్పుడు సన్మానం చేద్దామని అన్నారు రామసత్యనారాయణ గారికి. 100 ఈయన చేశాడు, ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయినారు. మరి ఆయన మాటను పట్టుకొని సినీ విరాట్, అంతే కదా, సినీ విరాట్ అనే బిరుదుని ఇదే వేదిక మీద మరి జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు ఇక్కడికి, ఇదే వేదిక మీద ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన నా వారసుడు అంటాడు, కానీ ఇప్పుడు మేము ఆయన వారసులం అయిపోతున్నాం. దాసరి నారాయణరావు గారి అవార్డ్స్, కోడి రామకృష్ణ గారి అవార్డ్స్, ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరు అనుకుంటారండి? ఆ నిర్మాత కావచ్చు, ఓ నటుడు కావచ్చు, వాళ్ళ పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎవరి బండి వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళది. పట్టుబట్టి అవార్డ్స్ ఇచ్చి ఇవాళ దాసరి గారి అవార్డు తీసుకోవాలి, కోడి అవార్డు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా తపన పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం ఎవరి పేరు మీద అవార్డ్స్ పెట్టిందో, సినిమా అవార్డ్స్, గద్దర్ గారి పేరు మీద, ఆ గద్దర్ గారికి దాసరి గారి అవార్డు ఇచ్చాం ఇదే వేదిక మీద. సరిగా 2 సంవత్సరాలు అవుతుంది కాకూడదు. అవార్డు తీసుకున్న తర్వాత గద్దర్ గారు మేలో అవార్డు మనం ఇస్తే ఆగస్టులో ఆయన పోయినారు. ఆయన చివరి అవార్డు అదే దాసరి గారి అవార్డు.
ఇదే వేదిక మీద. అంటే బాగా గుర్తొస్తుంది ఆ ఇన్సిడెంట్. నాగబాల బాగా చెప్పాడు ప్రభుత్వానికి. అంటే నాగబాల ఏంటంటే ఒక డాషింగ్ హీరో, అంటే ప్రజా వాయిస్, పబ్లిక్ వాయిస్ నాగబాల. కానీ ఏదైనా మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది. దాన్ని సపోర్ట్ చేశాడు మన రామసత్యనారాయణ గారు. రాష్ట్ర ప్రభుత్వం దాసరి గారి పేరు మీద అవార్డు ప్రతిష్ఠించాలి. అది గొప్ప విషయం కాదు, ప్రభుత్వానికి చాలా చిన్న విషయం, కానీ చెయ్యాలి వాళ్ళు. దాసరి నారాయణ గారు కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్గా వర్క్ చేశారు. కానీ ఆయనకని క్రెడిట్స్ చాలా ఉన్నాయి. ఆయన పార్టీలోకి వస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తవరపడ్డ రోజులు ఉన్నాయి. ఆయన వెళ్ళి ఆయన సినిమాలు మానేసి వెళ్ళి మన యూనియన్ మన సెంట్రల్ మినిస్టర్ అయిన రోజులు ఉన్నాయి. పెట్టొచ్చు, తప్పేమి లేదు దాంట్లో. నేను ఇంకొక మెట్టు ముందుకు వెళ్తా. 150 చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శకుడు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన దర్శకుడు, ఆయన దగ్గర నటించిన వారికి పద్మశ్రీలు ఉన్నాయి. మొదటి సినిమా ఆయన అవకాశం ఇస్తే నటుడైన వాడికి పద్మశ్రీ ఉంది, గురువుకి పద్మశ్రీ లేదు. దాసరి నారాయణరావు గారి అవార్డు ఉంటేనే కళాకారులకి ఖ్యాతి. లాస్ట్ టైము మే 4th మురళీమోహన్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇండస్ట్రీ అందరూ కలిసి పెద్ద కమిటీ వేసి జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు చేస్తాం దాసరి గారిదని. చూద్దాం, అన్నీ మనం చూస్తూ ఉంటాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి ప్రత్యేకంగా ఒక 40-50 మంది 100 మందిలో నాకు ఇస్తే సంతోషించేవాడిని. లేదు, ప్రత్యేకంగా మీకు ఉండాలి, వాటిల్లో సామూహికంగా కలపను అని తీసుకొచ్చి నన్ను ఇక్కడ సత్కరించినందుకు రామసత్యనారాయణ గారు, ఇలాగ మీరు ప్రభుత్వాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అవార్డ్స్ని శాశ్వతంగా కంటిన్యూ చేయాలని. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు మిమ్మల్ని ఇష్టపడ్డారు. సినీ విరాట్ బిరుదు మీకు ఇప్పించారు. సినీ విరాట్ బిరుదు మిత్రులారా భారతదేశంలో ఎవరికి లేదు, ఏ భాషలో లేదు, నార్త్లో లేదు, సౌత్లో లేదు. సినీ విరాట్ బిరుదు నిర్మాతగా ఉంది నేను ఒక్కడికే. ఆ బిరుదును ఆయన స్వీకరించాడు ఆ రోజుల్లో. మరోసారి ధన్యవాదాలు తెలియజేసి 7:30కి సభ అయిపోతుందని చెప్పాడు ఎజెండాలో. నాకు స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. 7:30కే సభ. ఆయన ఒక మిలిటరీ మ్యాన్ లాంటి, కల్చరల్ మిలిటరీ మ్యాన్. రామసత్యనారాయణ టోపీ గీపీ పెట్టుకుంటాడు, కానీ అట్లా ఎవరి టోపీ పెట్టి తన టోపీ తనే పెట్టుకుంటాడు. అందరికీ ఒక పద్ధతిగా చేస్తాడు సక్రమంగా. వారిని అభినందిస్తూ ఇలాగ ఇవాళ చాలామంది మహానుభావులు ఎదురుగా ఉన్న మిమ్మల్ని అందరినీ తిలకించడం దాసరి గారి యొక్క మహిమగా నేను భావిస్తూ ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.